హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ ఎడ్యుకేషన్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనమైతే ఆల్రెడీ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ బై RS శర్మ క్లాస్ 11 NCERT బుక్ సిరీస్గా స్టార్ట్ చేసాము. సో ఇందులో అయితే ఆల్రెడీ మనం 5 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడైతే 6th చాప్టర్ చూద్దాము. 6th చాప్టర్ వచ్చేసి చాల్కోలిథిక్ ఫార్మింగ్ కల్చర్స్, అంటే రాతి యుగం నాటి వ్యవసాయ నాగరికతలు. సో ఇప్పుడైతే లెసన్లోకి వెళ్ళిపోదాము. చాల్కోలిథిక్ సెటిల్మెంట్స్ అంటే రాతి యుగం నాటి నివాస స్థలాలు అని. సో ద ఎండ్ ఆఫ్ ద నియోలిథిక్ పీరియడ్ సా ద యూజ్ ఆఫ్ మెటల్స్, అంటే నియోలిథిక్ పీరియడ్ అంతం కాగానే మెటల్స్ ఉపయోగం ప్రారంభమైంది అని చెప్తున్నారు. ద మెటల్ టు బి యూజ్డ్ ఫస్ట్ వాస్ కాపర్ అండ్ సెవరల్ కల్చర్స్ వర్ బేస్డ్ ఆన్ ద యూజ్ ఆఫ్ ద స్టోన్ అండ్ కాపర్ ఇంప్లిమెంట్స్. Such a culture is called Chalcolithic, which means the stone copper phase. అంటే నియోలిథిక్ పీరియడ్ అంతం కాగానే మెటల్స్ ఉపయోగం ప్రారంభమైంది. అయితే అలా మొదట ఉపయోగంలోకి వచ్చినటువంటి మెటల్ ఏంటి అంటే కాపర్ అన్నమాట. రాతితోనూ రాగితోనూ చేసిన పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద అనేక సంస్కృతులు ఆధారపడి ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ కాలాన్నే మనం రాతి యుగం అని లేదా తామ్ర శిలాయుగం అని అంటామంట. అంటే ఏమీ లేదు, మనం చెప్పుకున్నట్టు చాల్కోలిథిక్ అని. అయితే సాంకేతికంగా ఆలోచిస్తే, అంటే టెక్నాలజికల్లీ చాల్కోలిథిక్ స్టేజ్ అప్లై టు ద ప్రీ హరప్పన్స్. టెక్నాలజికల్గా సాంకేతికంగా ఆలోచిస్తే ఈ యొక్క చాల్కోలిథిక్ ఏజ్ అన్న పేరు హరప్ప పూర్వయుగంలో నివసించిన ప్రజలకు వర్తిస్తుంది అంటున్నారు. ఎందుకంటే బట్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ద చాల్కోలిథిక్ కల్చర్స్ అపియర్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద బ్రాంజ్ హరప్ప కల్చర్. హియర్ వి కన్సిడర్ మెయిన్లీ సచ్ కల్చర్స్ విచ్ అపియర్ ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ద మెచ్యూర్ హరప్ప కల్చర్ ఆర్ ఆఫ్టర్ ఇట్స్ ఎండ్. The Chalcolithic people mostly used stone and copper objects, but they also occasionally used low-grade bronze. They were primarily rural communities spread over a wide area in those parts of the country where hilly land and rivers were available. On the other hand, the Harappans used bronze and had attained urbanization on the basis of the produce from the floodplains in the Indus Valley. అంటే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క చాల్కోలిథిక్ అనేది అన్న పేరు హరప్ప పూర్వయుగంలో నివసించిన ప్రజలకు వర్తిస్తుంది అని చెప్పారు, ఈ చాల్కోలిథిక్ స్టేజ్ అనేది. అయితే ఈ యుగానికి చెందిన ప్రజలు ఎక్కువగా రాతితోనూ అలాగే రాగితోనూ, అంటే రాక్స్తో అలాగే కాపర్తో చేసిన టూల్స్ని ఉపయోగించేవాళ్ళంట. కానీ చాలా అరుదుగా చవక రకం కంచును కూడా ఉపయోగించేవాళ్ళు అని చెప్తున్నారు. అయితే వీళ్ళు ప్రాథమికంగా పల్లెవాసులంట. ఆ విశాల ప్రాంతంలో కొండలు నదులు అందుబాటులో ఉన్న స్థలాల్లో వీళ్ళు విస్తరించి ఉన్నారు అని చెప్తున్నారు. కానీ హరప్ప వాసులు కంచును ఉపయోగించారు అని చెప్తున్నారు. సింధు నది పరివాహిక ప్రదేశంలోని పంట భూముల ఆధారంగా నగరీకరణం పొందారు, అంటే అర్బనైజేషన్ జరిగింది అని చెప్తున్నారు. అలాగే భారతదేశంలో చాల్కోలిథిక్ ఏజ్కి సంబంధించినటువంటి నివాస స్థలాలు ఆగ్నేయ రాజస్థాన్లోను, అంటే in India, settlements belonging to the Chalcolithic phase are found in southeastern Rajasthan, western part of Madhya Pradesh, western Maharashtra, and in southern and eastern India. In southeastern Rajasthan, 2 sites, one at Ahar and the other at Gilund, have been excavated. They lie in the dry zones of Banas Valley. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ హరప్ప వాసులు కంచును బాగా ఉపయోగించే వాళ్ళని చెప్పారు. అయితే ఈ సింధు నది పరివాహక ప్రదేశంలోని పంట భూముల ఆధారంగా అర్బనైజేషన్ జరిగిందంట. ఈ భారతదేశంలో ఉండేటువంటి చాల్కోలిథిక్ ఏజ్కి సంబంధించినటువంటి నివాస స్థలాలు ఆగ్నేయ రాజస్థాన్లోను, అలాగే మధ్యప్రదేశ్ పడమర భాగంలోను, అలాగే పడమర మహారాష్ట్రలోను, దక్షిణ భారతంలోను, తూర్పు భారతంలోను బయటపడ్డాయి అని చెప్తున్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే రాజస్థాన్ ఆగ్నేయ భాగంలో అజర్ అలాగే గిలుండ్ అన్న 2 జనపదాలు తవ్వకాల్లో బయటపడ్డాయంట. అవి బనస్ లోయలో, అంటే బనస్ వ్యాలీలో వర్షపాతం లేని ప్రాంతాల్లో ఉన్నాయి అని చెప్తున్నారు. మధ్యప్రదేశ్ పడమర భాగంలో మాల్వా
కయాదా, ఎరాన్ అన్న నివాస స్థలాలు కూడా బయటపడ్డాయి అని చెప్తున్నారు. అయితే మధ్యప్రదేశ్లో ఏమేమి బయటపడ్డాయి? మాల్వా, కయాదా, ఎరాన్ అన్న నివాస స్థలాలు. అలాగే మనం చూసుకున్నట్లయితే చాల్కోలిథిక్ కేసుకి సంబంధించిన పాత్రల్లో మాల్వాలో లభించిన పాత్రలు ఉత్తమోత్తమ స్థాయికి చెందినవి అని చెప్తున్నారు. ఇవి మధ్య అలాగే పశ్చిమ భారతదేశంలో ఉండిన చాల్కోలిథిక్ కల్చర్కు నిజమైన ప్రతినిధులు కూడా. అయితే ఇలాంటి పాత్రలు, సాంస్కృతిక లక్షణాలు కొన్ని మనకి మహారాష్ట్రలో కూడా కనిపిస్తాయంట. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసుకుంటే, బట్ ద మోస్ట్ ఎక్స్టెన్సివ్ ఎక్స్కవేషన్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఇన్ వెస్టర్న్ మహారాష్ట్ర. సెవరల్ చాల్కోలిథిక్ సైట్స్ సచ్ యాజ్ జార్వే, నెవాసా, దైమాబాద్ ఇన్ అహ్మదానగర్ డిస్ట్రిక్ట్, చండోలి, సోన్గాన్ and Inamgan in Pune district, Prakash and Nasik have been excavated. They all belong to the Jorve culture named after Jorve. The type site situated on the left bank of the Pravara river, a tributary of the Godavari in Ahmednagar district. అంటే ఏం లేదు, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ జార్వే సంస్కృతి అని ఏదైతే మనం చెప్పుకున్నామో, ఈ జార్వే సంస్కృతి మాల్వా సంస్కృతికి ఎంతో రుణపడి ఉంది అని చెప్తున్నారు. కానీ ఇందులో దక్షిణ కొత్త రాతి యుగం లక్షణాలు కూడా ఉన్నాయి అంట. అయితే సుమారు క్రీస్తుపూర్వం 1400 నుంచి 700 కాలానికి చెందినటువంటి జార్వే సంస్కృతి విదర్భలోని కొన్ని ప్రాంతాలను, కొంకణ తీరాన్ని మినహాయించి మిగిలిన మహారాష్ట్ర ప్రాంతం అంతా విస్తరించిందంట. అంటే విదర్భలో ఉండేటువంటి కొన్ని ప్రాంతాలను, అలాగే కొంకణ తీరాన్ని మినహాయించి, అవి కాకుండా మిగిలిన మహారాష్ట్ర ప్రాంతం అంతా కూడా ఈ జార్వే సంస్కృతి ఉంది, విస్తరించింది అని చెప్తున్నారు. ఈ జార్వే సంస్కృతి ప్రాథమికంగా మనం చూసుకుంటే గ్రామీణ సంస్కృతి అని చెప్పుకోవచ్చు. అయితే కానీ ఈ ప్రాంతంలోని దైమాబాద్, ఇనాంగాలలో ఇది నగర స్థాయికి చేరుకుందంట. అలాగే మనం చూసుకుంటే మహారాష్ట్రలోని ఈ స్థలాలన్నీ వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ భూమి లేత నలుపు రంగులో ఉంటుందంట. అలాగే ఇవి నదీ ప్రాంతాల్లో ఉన్న ఇక్కడ బేల్, బబూల్ చెట్లు అధికంగా ఉండేవి అని చెప్తున్నారు. ఈ ప్రాంతానికి తోడుగా నర్మదా ప్రాంతంలో నవదతోలి అన్న స్థలం కూడా బయటపడింది. దక్షిణ భారతదేశంలో చాలా వరకు చాల్కోలిథిక్ కేసుకి సంబంధించిన స్థలాలు పాతరాతి యుగం స్థలాల మీదనే ఉన్నాయి అని చెప్తున్నారు. సో మనం చెప్పుకున్నట్టు సుమారు క్రీస్తుపూర్వం 1400 నుంచి 700 కాలానికి చెందిన జోర్వే సంస్కృతి మొత్తం మహారాష్ట్ర ప్రాంతం అంతా విస్తరించిందంట. కానీ 2 ప్రాంతాల్లో లేదు. ఎక్కడ అంటే విదర్భలోని కొన్ని ప్రాంతాలకు, అలాగే కొంకణ తీరాన్ని, ఈ రెండింటిని మినహాయించి మిగిలిన మహారాష్ట్ర ప్రాంతం అంతా విస్తరించింది అని చెప్తున్నారు. అయితే ఈ జోర్వే సంస్కృతి ప్రాథమికంగా గ్రామీణ సంస్కృతి అని చెప్తున్నారు. కానీ ఈ ప్రాంతంలోని దైమాబాద్, ఇనాంగాలవ్ ఇది నగర స్థాయిని చేరుకుందంట. మహారాష్ట్రంలోని ఈ స్థలాలన్నీ వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ భూమి వచ్చేసి లేత నలుపు రంగులో ఉంటుందంట. ఇవి నదీ ప్రాంతంలోనే ఉన్న ఇక్కడ బేల్ బబూల్ చెట్లు అధికంగా ఉండేవి అని చెప్తున్నారు. ఈ ప్రాంతానికి తోడుగా నర్మదా ప్రాంతంలో నవదతోలి అన్న స్థలం కూడా బయటపడింది. దక్షిణ భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే చాలా చాల్కోలిథిక్ సైట్స్ అనేవి పాతరాతి యుగం స్థలాల మీదనే ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే నియోలిథిక్ సైట్స్. మోస్ట్ చాల్కోలిథిక్ ఇంగ్రీడియంట్స్ ఇంట్రడక్టెడ్ ఇంటూ ద నియోలిథిక్ సైట్స్ ఇన్ సౌత్ ఇండియా. సో అదే దక్షిణ భారతదేశంలో అనేక చాల్కోలిథిక్ యుగానికి సంబంధించినటువంటి స్థలాలు నియోలిథిక్ స్థలాల మీదనే ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే సెవరల్ చాల్కోలిథిక్ సైట్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ ద వింధ్యన్ రీజియన్ ఆఫ్ ద అలహాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ ఈస్టర్న్ ఇండియా. అలహాబాద్ జిల్లాలోని వింధ్య పర్వత ప్రాంతంలో ఎన్నో చాల్కోలిథిక్ కేంద్రాలు, అంటే చాల్కోలిథిక్ సైట్స్ బయటపడ్డాయంట. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈస్టర్న్ ఇండియా, తూర్పు భారతదేశంలో ఈస్టర్న్ ఇండియా బిసైడ్స్ చిరంద్ ఆన్ ద గంగా
mention may be made of Pandu Rajar Dibi in Bardwan district and Mahishtal in Birbhum district in West Bengal. Some more sites have been excavated. Notable among these are Senur, Sonpur and Taradi in Bihar and Kairadi and Naran in eastern Uttar Pradesh. ఇవి కొంచెం మీకు పలకటానికి డిఫరెంట్గా అనిపిస్తాయి, కానీ చాలా కొత్తగా ఉంటాయి మీరు నేర్చుకుంటే కనుక. సో మనం చూసుకున్నట్లయితే ఈ తూర్పు భారతదేశంలో గంగా తీరంలోని చిరణ్తో పాటు బర్ద్వార్ జిల్లాలోని దిబీని, అలాగే పశ్చిమ బెంగాల్లో బీర్భూమ్ జిల్లాల్లోని మహిజ్దల్ను కూడా పేర్కొనాలి అని చెప్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని స్థలాల్లో కూడా తవ్వకాలు జరిగాయంట. ఏంటంటే సేర్వార్, సోన్పూర్, తరాది, ఈ 3 వాటిలో ముఖ్యమైనవి అని చెప్పుకోవచ్చు. ఇవి బీహార్లో ఉన్నాయంట. మనం చూసుకున్నట్లయితే ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్లో ఇలాంటి చోట్లు ఏంటి అంటే, ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఇలాంటి చోటు ఏది అని అడిగితే కనుక నార్హా అని చెప్పొచ్చు. The people belong to this culture used tiny tools and weapons made of stone in which the stone blades and bladelets occupied an important position. ఈ నాగరికతకు చెందిన ప్రజలు రాతితో చేసిన చిన్న పనిముట్లను, ఆయుధాలను ఉపయోగించేవాళ్ళంట. అయితే వీటిలో రాతి కత్తులు అంటే కాస్త పెద్దవి, అలాగే చిన్నవి కూడా ప్రాముఖ్యతను వహించాయి అని చెప్పుకోవచ్చు. అలాగే ఇన్ మెనీ ప్లేసెస్, పర్టికులర్లీ ఇన్ సౌత్ ఇండియా, ద స్టోన్ బ్లేడ్ ఇండస్ట్రీ ఫ్lourished and stone axes continued to be used. It is obvious that such areas were not situated far from the hills. In certain settlements, copper objects are found in good numbers. This seems to be the case with Ahar and Gilund, which lay more or less in the dry zones of the Banas River Valley in Rajasthan. అయితే చాలా చోట్ల, ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే దక్షిణ భారతదేశంలో ఈ రాతి కత్తుల పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిందంట. కానీ ఈ రాతితో చేసినటువంటి గొడ్డలను ఉపయోగించడం ఇంకా కొనసాగిస్తూనే వచ్చింది. అలాంటి ప్రాంతాలు కొండలకు దూరంగా ఉండేవి కావు. అంటే అవి కొండలకి దగ్గరగానే ఉండాలి, ఎందుకంటే అక్కడ దగ్గరగా ఉంటేనే కదా వాళ్ళకి అవన్నీ తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని జన్నివాసాల్లో పెద్ద సంఖ్యలో రాగి వస్తువులు కూడా దొరికేవంట. రాజస్థాన్లోని బనస్ నదీ లోయలో అంటే బనస్ రివర్ వ్యాలీలో దాదాపుగా నీటిపారుదల సౌకర్యాలు లేని అజర్, గిలుంద్లో కూడా అలాంటి వస్తువులే లభించాయి అని చెప్తున్నారు. ఆ కాలంలోని ఇతర చాల్కోలిథిక్ యుగానికి సంబంధించినటువంటి వ్యవసాయ నాగరికతల్లో లాగా అజర్లో నివసించిన ప్రజలు చిన్న సైజు వస్తువులను ఉపయోగించలేదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏమి ఉపయోగించారు? చిన్న సైజు వస్తువులను ఉపయోగించలేదంట. అలాగే అక్కడ మనకి రాతి గొడ్డళ్ళు కానీ కత్తులు అక్కడ మనకి లభించలేదంట. అలాగే బల్ల పరుపుగా ఉన్న గొడ్డళ్ళు, కత్తులు, గాజులు, అసంఖ్యాకంగా రేకులు ఇవి బాగా లభించాయి అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా రాతితో చేసినవే. వీటిలో కొన్ని కంచురేకులు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. రాగి స్థానికంగా లభించేది. అజర్లో నివసించే ప్రజలు మెటల్స్ని కరిగించి శుద్ధి చేయడానికి మొదటి నుంచి అనుసరించారంట. అజర్కు పురాతనమైన పేరు తంబావతి, అంటే రాగి ఉన్న చోటు అని అర్థం. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ అజర్ నాగరికత కాలాన్ని క్రీస్తుపూర్వం 2100 నుంచి 1500 మధ్యకాలంగా నిర్ణయించారంట. గిలుంద్ అజర్ సంస్కృతికి ఉపకేంద్రంగా భావిస్తున్నారు. గిలుంద్ అనేది అజర్ సంస్కృతికి ఉపకేంద్రంగా చెప్తున్నారు. ఇక్కడ రాతి కత్తుల పరిశ్రమ మనకు దర్శనం ఇస్తుందంట. అలాగే జోర్వేలో, చందోలీలో బల్లపరుపుగా ఉన్న రాగి గొడ్డలు లభించాయి అని చెప్తున్నారు. చందోలీలో రాగి ఉలులు కూడా కనిపించాయంట. అంటే కాపర్తో చేసినటువంటి ఉల్లులు, అలాగే కాపర్తో చేసినటువంటి గొడ్డళ్ళు ఇవన్నీ మనకి అక్కడ దొరికాయి అని చెప్తున్నారు. ద పీపుల్ ఆఫ్ ద చాల్కోలిథిక్ ఫేస్ యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాటరీ, వన్ ఆఫ్ విచ్ ఈస్ కాల్డ్ బ్లాక్ అండ్ రెడ్ అండ్ సీమ్స్ టు హ్యావ్ బీన్ వైడ్లీ ప్రివలెంట్ ఫ్రమ్ నియర్లీ 2000 BC ఆన్వర్డ్స్. అంటే ఈ చాల్కోలిథిక్ యుగానికి చెందినటువంటి ప్రజలు అనేక రకాలైనటువంటి మట్టి పాత్రలను ఉపయోగించేవాళ్ళంట. వీటిలో చెప్పుకోవాలి అంటే నలుపు, ఎరుపు రకం పాత్రలు క్రీస్తుపూర్వం 2000 నాటి నుంచి ఉపయోగంలో ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే వీటిని సారెల మీద తయారు చేసేవాళ్ళంట.
It was thrown on wheel and occasionally painted with white linear designs. This is true not only of settlements in Rajasthan, Madhya Pradesh and Maharashtra but also habitations found in Bihar and West Bengal. అయితే వీటి మీద కొన్ని సందర్భాల్లో నిలువు లేదా అడ్డగీతలతో డిజైన్లు కూడా చిత్రించేవారు అని చెప్తున్నారు. ఈ విధానం రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని జననివాసాల్లో కాకుండా బీహార్, పశ్చిమ బెంగాల్లో కూడా కనిపిస్తుంది. అలాగే మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, బీహార్లో నివసించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెడ పొడవుగా ఉన్న కూజాల వంటి పాత్రల్ని, కాండాకారంలో ఉన్న ఆధారపీఠం మీద అమర్చిన అర్ధచంద్రకారపు పాత్రలను ఉపయోగించారు. అయితే పీపుల్ లివింగ్ ఇన్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ బీహార్ ప్రొడ్యూస్డ్ ఛానల్ స్పౌట్ పాట్స్, డిషెస్ ఆన్ స్టాండ్ అండ్ బౌల్స్ ఆన్ స్టాండ్. ఇట్ వుడ్ బి రాంగ్ to think that all people who used black and red pottery possessed that same culture. Black and red ware pottery from Maharashtra, Madhya Pradesh and Rajasthan was painted, but such painted pots were very few in eastern India. అయితే మనం చూసుకున్నట్లయితే కానీ నలుపు, ఎరుపు రంగు పాత్రలు ఉపయోగించిన అందరూ ఒకటే సంస్కృతి కలిగి ఉండేవాళ్ళు అని భావించడం మాత్రం మన తప్పే. వారు ఉపయోగించిన పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటి ఆకారాల్లో డిఫరెన్స్ని మనం గమనించవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఇమేజెస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదేంటంటే జోర్వేలో లభించిన ఎరుపు మీద నలుపు రంగు పూసినటువంటి పాత్రలు అన్నమాట. కింద ఉన్నవి క్రీస్తు పూర్వం 1200 ప్రాంతంలో అవి లభించాయి. అలాగే నవదతోలిలో లభించినటువంటి పాత్రలు పైన ఉన్నవి అవి వచ్చేసి క్రీస్తు పూర్వం 1500 ప్రాంతంలో లభించాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకుంటే ద పీపుల్ లివింగ్ ఇన్ ద చాల్కోలిథిక్ ఏజ్ ఇన్ సౌత్ ఈస్టర్న్ రాజస్థాన్, వెస్ట్ ఈస్టర్న్ మధ్యప్రదేశ్, వెస్టర్న్ మహారాష్ట్ర, ఎల్స్వేర్ డొమెస్టికేటెడ్ యానిమల్స్ అండ్ ప్రాక్టీస్డ్ అగ్రికల్చర్. దే కెప్ట్ కౌస్, షీప్, గోడ్స్, పిగ్స్ అండ్ బఫెలోస్ అండ్ హంటెడ్ డీర్. రిమైన్స్ ఆఫ్ ద క్యామెల్ హ్యావ్ ఆల్సో బీన్ ఫౌండ్. అంటే మహారాష్ట్రలోని ఆగ్నేయ ప్రాంతంలో, మధ్యప్రదేశ్ పడమర ప్రాంతంలో, అలాగే మహారాష్ట్రలోని పడమర ప్రాంతంలోనూ నివసించిన ప్రజలు జంతువుల్ని మచ్చిక చేసుకునేవాళ్ళు అని చెప్తున్నారు వీళ్ళంతా కూడా. అలాగే వ్యవసాయాన్ని అనుసరించే వాళ్ళంట. వీళ్ళు ఆవుల్ని, గొర్రెల్ని, మేకల్ని, పందుల్ని, చిర్రల్ని పెంచుకునేవాళ్ళు అని చెప్తున్నారు. అలాగే జింకల్ని వేటాడేవాళ్ళు అని చెప్తున్నారు. మనకు అక్కడ ఒంటె అవశేషాలు కూడా ఈ తవ్వకాల్లో లభించాయంట. వీరికి గుర్రాన్ని గురించి తెలుసో తెలీదో మనకు ఇప్పటి వరకు అర్థం కావటం లేదు. అక్కడ తవ్వకాల్లో గుర్రానివో, గాడిదవో, కంచెర గాడిదవో అర్థం కాని అవశేషాలు అయితే కొన్ని దొరికాయి అంటున్నారు. అలాగే ఆ ప్రజలు నిస్సందేహంగా గొడ్డు మాంసాన్ని తినేవాళ్ళు అని మనం చెప్పుకోవచ్చు. కానీ పంది మాంసాన్ని ఎక్కువగా ఉపయోగించిన ఆధారాలు అయితే మనకు కనిపించడం లేదంట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ప్రజలు వరిని, గోధుమల్ని పండించేవాళ్ళు అని చెప్తున్నారు. ఈ ప్రధాన పంటల్ని మాత్రమే కాక వీళ్ళు జొన్నల్ని కూడా పండించేవాళ్ళంట. అలాగే వీటితో పాటు కాయధాన్యాలైన కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు మొదలైన వాటిని కూడా పండించేవాళ్ళు అని చెప్తున్నారు. దాదాపు ఈ ఆహార పదార్థాలన్నీ నర్మదా తీరంలోని నవదటోలిలో లభించాయి అంట వాళ్ళకి. భారతదేశంలో తవ్వకాల్లో ఇన్ని ధాన్యాలు ఒకే చోట లభించిన కేంద్రం అసలు ఇంకోటి లేదంట, ఇక్కడే లభించాయి అని చెప్తున్నారు. అక్కడి ప్రజలు రేగు, అవిసె చెట్లను పెంచారు అని చెప్తున్నారు. అలాగే దక్కన్ ప్లాట్యూలోని నల్లపత్తి నేలల్లో పత్తిని పండించారంట. అలాగే దక్కన్ దక్షిణ భాగంలో రాగి, జొన్నలతో పాటు అనేక తృణధాన్యాలను పండించారంట. అలాగే తూర్పు భారతదేశంలోని బీహార్, బెంగాల్ ప్రాంతాల్లో చేపలు పట్టడానికి ఉపయోగించే గాలాలు కూడా దొరికాయంట మనకి. ఈ ప్రాంతంలో వడ్లు కూడా పండించారు అని చెప్తున్నారు. తూర్పు ప్రాంతంలోని ప్రజలు బియ్యం, చేపలు తినేవారని ఇవి మనకు సూచిస్తున్నాయి. ఈనాటికి ఆ ప్రాంతంలో అవే ముఖ్యమైన ఆహార పదార్థాలు అని మనం చెప్పుకోవచ్చు. రాజస్థాన్లోని బనస్ నదీ లోయలో బయటపడ్డ స్థలాలు సాధారణంగా చిన్నవే కానీ అజర్ గిలుండ్లు మాత్రం దాదాపు 4 హెక్టార్ల విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి అని చెప్తున్నారు. అలాగే క్రీస్తు పూర్వం 1500 ప్రాంతంలో గిలుందులో ఉపయోగించిన కాల్చిన ఇటుకల్ని గురించి చాలియోలిథిక్ ఏజ్ ప్రజలకు సాధారణంగా తెలియదంట. వీళ్ళు ఇల్లు మట్టి ఇటుకలతోనే కట్టుకునేవాళ్ళు.
అని చెప్తున్నారు. However, the people in Ahar lived in stone-built houses. Of the 200 Jarve sites discovered so far, the largest is Daimadabad in the Godavari Valley. It is about 20 hectares in extent, which could contain around 4,000 people. అంటే ఏం లేదు, మనం చెప్పుకున్నట్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి ఇల్లు మట్టి ఇటుకలతో కట్టుకునే వాళ్ళంట, అలాగే కర్రలను ఉపయోగించే వాళ్ళంట. ఇవి పురిళ్ళని కూడా ఈనాడు మనకి అనిపిస్తుంది. కానీ అజర్లో నివసించిన ప్రజలు రాతితో కట్టిన ఇళ్లలో నివసించారు అని మనకు చెప్తున్నారు. ఇంతవరకు బయటపడ్డ 200 జోర్వే సంస్కృతి స్థానాల్లో అన్నిటికంటే పెద్దది ఏది అంటే గోదావరి లోయలోని దైమాబాద్. దీని విస్తీర్ణం వచ్చేసి దాదాపు 20 హెక్టార్లంట. ఇందులో దాదాపు 4,000 మంది ప్రజలు నివసించడానికి వీలుండేది అని చెప్తున్నారు. దానికి చుట్టూరా మట్టితో కట్టిన కోటగోడ, రాళ్ళు వేసి కట్టిన బురుజులు ఉండేవంట. అధిక సంఖ్యలో రాగి వస్తువులు లభించటం వల్ల దైమాబాద్ బాగా ప్రసిద్ధి చెందింది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ వస్తువుల్లో కొన్నిటి మీద హరప్పా సంస్కృతి ప్రభావం కూడా మనకి కనిపిస్తుందంట. నెక్స్ట్ పారాగ్రాఫ్ వచ్చేసి ఎట్ ఇనామగోన్ ఇన్ ద ఎర్లియర్ చాల్కోలిథిక్ ఫేజ్ ఇన్ వెస్టర్న్ మహారాష్ట్ర లార్జ్ mud houses with ovens and circular pit houses have been discovered. In the later phase, under 1300 to 1000 BC, we have a house with 5 rooms, 4 rectangular and 1 circular. This was located in the center of the settlements and may have been the house of a chief. The granary lying close to it may have been used for storing tributes in kind. Inamgan was a large Chalcolithic settlement. It shows more than 100 houses and numerous burials. This settlement was also fortified and surrounded by a moat. అంటే పశ్చిమ మహారాష్ట్రలో మనం చూసుకున్నట్లయితే అంతకన్నా ముందు దశకు చెందిన ఇనాంగావ్లో కూడా పెద్ద ఇల్లు, పొయ్యిలు బయటపడ్డాయంట. ఇవి గుండ్రని ఆకారంలో ఉన్నాయి అని చెప్తున్నారు. తర్వాత దశలో చూసుకున్నట్లయితే అంటే క్రీస్తు పూర్వం 1300 నుంచి 1000 వరకు ఆ దశలో చూసుకున్నట్లయితే 5 గదులున్న ఇల్లు బయటపడిందంట. అలాగే అందులో 4 గదులు రెక్టాంగులర్ షేప్లో, అలాగే ఒక గది సర్క్యులర్ షేప్లో ఉన్నాయి అని చెప్తున్నారు. అవి బహుశా గ్రామ పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లు కావచ్చు అంటున్నారు. ఈ ఇల్లు వచ్చేసి గ్రామం మధ్యలో ఉందంట. ఈ భవనానికి పక్కనే ఉన్న ధాన్యాగారం ధాన్యం రూపంలో వచ్చిన శిస్తును భద్రపరచడానికి ఉపయోగించి ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాగే ఇనాంగావ్లో ఈ చాల్కోలిథిక్ ఫేస్కి సంబంధించినటువంటి చెందిన చాలా పెద్ద కేంద్రం ఈ ఇనాంగావ్ అనేది అని చెప్తున్నారు. ఇందులో 100 కంటే ఎక్కువ ఇళ్ళు, అసంఖ్యాకంగా గోరీలు బయటపడ్డాయంట. అలాగే ఈ గ్రామానికి చుట్టూరా కోటగోడ, కందకం కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. మనం చూసుకున్నట్టయితే we know a good deal about the Chalcolithic arts and crafts. They were clearly expert coppersmiths and also good workers in stone. We get tools, weapons and bangles of copper. They manufactured beads of semi-precious stones such as carnelian, steatite and quartz crystal. People knew the art of spinning, weaving because spindle wheels have been discovered in Malwa. Cotton, flax and silk threads made of cotton silk of Semal silk have been found in Maharashtra. అంటే ఈ యొక్క చాల్కోలిథిక్ ఫేస్కి చెందినటువంటి కళల్ని గురించి, అలాగే చేతి పనులని గురించి, క్రాఫ్ట్స్ గురించి మనకు చాలా విషయాలు తెలుసు. ఏంటంటే అప్పటి ప్రజలు చాలా నైపుణ్యం కలిగిన రాగి పనివారంట. అంటే అంతేకాదు మంచి రాతి పనివారు కూడా అని చెప్తున్నారు. అంటే అక్కడ మనకు ఎక్కువగా కాపర్తో చేసినటువంటి టూల్స్, ఆయుధాలు, గాజులు దొరికాయి. అలాగే వారు కెంపు, అభ్రకము, క్వార్ట్స్, రాతి స్ఫటికాలతో పూసల్ని తయారు చేసేవాళ్ళు అని చెప్తున్నారు. మాల్వాలో మగ్గం కండలు కూడా మనకి దొరికాయంట. అందుచేత వాళ్లకు దారం తీయటం, నేత పని కూడా తెలుసని మనం చెప్పొచ్చు. మహారాష్ట్రలో పత్తి, లినన్, కృత్రిమ పట్టుదారాలు కూడా లభించాయి. దీనివల్ల ఆనాటి ప్రజలు వస్త్రాల తయారీని గురించి బాగా తెలిసిన వారని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ వృత్తులను అనుసరించిన వారికి సంబంధించిన ఆధారాలే కాకుండా ఇనాంగావ్లో కుమ్మర్లు, కమ్మర్లు,
దంతశిల్పులు, గార తయారు చేసేవారు మొదలైన వారిని గురించి కూడా ఆధారాలు లభించాయి అని చెప్తున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే రీజనల్ డిఫరెన్సెస్ ఇన్ రిగార్డ్ టు సెరల్స్, స్ట్రక్చర్, పాటరీ ఎక్సెట్రా. Eastern India produced rice, Western India cultivated barley and wheat. Chronologically, certain settlements in Malwa and Central India such as those in Kayata and Iran. అంటే ఇప్పుడు ఈ యొక్క చాల్కోలిథిక్ ఫేజ్ ఏదైతే ఉందో ఆ ఫేజ్లో, ఆ దశలో పప్పు దినుసులు ఉపయోగంలో, అలాగే పాత్ర నిర్మాణంలో ప్రాంతీయ తారతమ్యాలు ఉన్నాయంట. అంటే ప్రాంతానికి డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఈస్టర్న్ ఇండియాలో వడ్లు పండించేవాళ్ళంట. అలాగే వెస్టర్న్ ఇండియాలో బార్లీ, గోధుమలు పండించేవాళ్ళంట. క్రొనలాజికల్గా మనం చూసుకున్నట్లయితే మాల్వాలోను, అలాగే భారతదేశంలోను, మధ్య భారతదేశంలోను బయటపడ్డ జన నివాసాలు బాగా ప్రాచీనమైనవి అని చెప్తున్నారు. అలాగే మహారాష్ట్ర పశ్చిమ భాగంలోను, అలాగే తూర్పు భారతదేశంలోనూ బయటపడ్డవి తర్వాత కాలానికి చెందినవి అని చెప్తున్నారు. We can form some idea about the burial practices and religious cults of these people. In Maharashtra, people buried their dead in urns under the floor of their house in the north to south position. They did not use separate cemeteries for this purpose, as was the case with the Harappans. Post and some copper objects were deposited in the grave, obviously for the use of the dead in the next world. ఆ ప్రజలకు చెందినటువంటి ఖనన సంప్రదాయాలను గురించి, మతాచారాలను గురించి కూడా మనం కొన్ని అభిప్రాయాలను ఏర్పరచుకోవచ్చంట. అంటే అలా మహారాష్ట్రలోని ప్రజలు ఏం చేసేవాళ్ళంటే చనిపోయిన బంధువుల్ని పెద్ద మట్టి పాత్రలో ఉంచి, అలాగే వారు నివసించినటువంటి ఇళ్ళ నేల కిందనే ఉత్తర దక్షిణాలుగా వాళ్ళని ఖననం చేసేవాళ్ళు అన్నమాట. హరప్ప వాసుల్లాగే వీళ్ళు కూడా ఇందుకోసం ప్రత్యేకంగా శ్మశానాలను ఉపయోగించలేదంట. కొన్ని ప్రాంతాలని, రాగి వస్తువుల్ని, అలాగే పరలోకంలో చనిపోయిన వారు ఉపయోగించటం కోసం వారితో పాటు పాతి పెట్టేవారంట రాగి వస్తువుల్ని, అలాగే కొన్ని ప్రాంతాలని. నెక్స్ట్ చూసుకుంటే కనుక టెర్రకోటా ఫిగర్స్ ఆఫ్ ఉమెన్ సజెస్ట్ దట్ ద చాల్కోలిథిక్ పీపుల్ venerated the mother goddess. Some unbaked nude clay figurines were also used for worship. A figure of the mother goddess similar to that found in Western Asia has been found in Inamagon. In Malwa and Rajasthan, stylized bull terracotas show that the bull was the symbol of a religious cult. అక్కడ లభించినటువంటి మట్టితో చేసిన స్త్రీ విగ్రహాలు ఈ యొక్క చాల్కోలిథిక్ ఫేస్లో ఉండేటువంటి ప్రజలు అమ్మ తల్లి పూజ చేసేవారని సూచిస్తున్నాయంట. అమ్మ తల్లి అంటే మాతృదేవత. వీళ్ళు కాల్చని నగ్న స్త్రీ విగ్రహాలను కూడా పూజించే వాళ్ళంట. అలాగే పశ్చిమ ఆసియాలో మనం చూసుకున్నట్లయితే అక్కడ లభించిన మాతృదేవత విగ్రహాన్ని పోలిన విగ్రహం ఇనావుగాన్లో కూడా లభించిందంట. అంటే ఈ యొక్క పశ్చిమ ఆసియాలో ఏదైతే మాతృదేవత విగ్రహం లభించిందో సేమ్ అలాంటిదే ఇనాంగావ్లో కూడా లభించింది అని చెప్తున్నారు. మాల్వాలో లభించిన శైలీకరించిన ఆబోతు విగ్రహం అది వారి మత చిహ్నమని సూచిస్తోంది. అలాగే మాల్వాలో లభించినటువంటి శైలీకరించిన ఆబోతు విగ్రహం ఏదైతే ఉందో అది వాళ్ళ మత చిహ్నం అని చెప్పుకోవచ్చు, మత చిహ్నాన్ని సూచిస్తోంది అంటున్నారు. బోత్ ద సెటిల్మెంట్ ప్యాటర్న్ అండ్ బ్యూరియల్ ప్రాక్టీసెస్ suggest beginnings of social inequalities in the Chalcolithic society. A kind of settlement hierarchy appears in several Jarve settlements found in Maharashtra. Some of them are as largely as 20 hectares, but others are only 5 hectares and even less in size. This would imply two-tier habitations. The difference in the size of settlements suggests that larger settlements dominated the smaller ones. However, in both large and small settlements, the chief and his kinsmen who lived in rectangular house dominated others who lived in round huts. అంటే ఇప్పుడు నివాసం ఏర్పరచుకున్న విధానము,
అలాగే ఖనన సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో సామాజిక అసమానతలు ప్రారంభం కావటాన్ని సూచిస్తున్నాయన్నమాట. మహారాష్ట్రలో మనం చూసుకున్నట్లయితే అనేక జోర్వే జన నివాసాల్లో స్థిరపడిన ఒక రకమైన హెచ్చుతగ్గుల భూమి సెటిల్మెంట్ వ్యవస్థ అనేది మనకు కనిపిస్తుంది. అలాగే కొన్ని జన నివాసాలు 20 హెక్టార్లు ఉంటే మిగిలినవి 5 హెక్టార్లు అంతకంటే తక్కువ ఉన్నాయంట. అంటే 2 అంతస్తుల జన నివాసాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అలాగే పెద్ద జన నివాసాలు చిన్నవాటి మీద అధికారాన్ని చెలాయించేవి. కానీ జన నివాసాలు పెద్దవైనా చిన్నవైనా రెక్టాంగులర్ భవనాల్లో నివసించిన గ్రామ పెద్ద అతని బంధువులు చుట్టూ గుడిసెలో నివసించే వారి మీద తమ అధికారాన్ని చెలాయించేవాళ్ళని మనకు తెలుస్తుంది. ఈ యొక్క ఇనాంగావ్లో చేతి వృత్తుల వాళ్ళు పడమటి దిక్కులో దూరంగా నివసించారంట. బహుశా గ్రామ పెద్ద గ్రామ మధ్యలో జీవించేవాడేమో అని వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఇది గ్రామంలోని ప్రజల మధ్య సామాజికంగా దూరం ఉందనటానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర పశ్చిమ భాగంలోని చందోల్ నివాసాలలో కొందరు చిన్నపిల్లల్ని రాగి ప్రధాన లోహంగా ఉన్న నెక్లెస్తో పాటు ఖననం చేశారు. సో in Enavgon, the craftsmen lived on the western fringes and the chief, probably the center. This suggests social distance between the inhabitants in the graves at Chandoli and Nevasa in West Maharashtra. Some children were buried with copper-based necklace around their necks. అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నట్లే మహారాష్ట్ర పశ్చిమ భాగంలోని చందోల్ నివాసాలలో కొందరు చిన్నపిల్లల్ని రాగి ఏదైతే ఉందో అది అప్పట్లో ప్రధాన లోహంగా ఉండేది కాబట్టి ఆ మెటల్తో చేసినటువంటి నెక్లెస్తో పాటు ఖననం చేశారంట. సో పాత పెట్టారనమాట. సో మరికొందరిని ఖననం చేసినప్పుడు మాత్రం కొన్ని పాత్రల్ని మాత్రమే ఉంచారు అని చెప్తున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే at Enamgon, an adult was buried with pottery and some copper. In one house in Kayata, 29 copper bangles and 2 unique axes were found. At the same place, necklace of semi-precious stones such as steatite and carnelian beads were found in pots. It is evident that those who possessed these objects were affluent. అంటే అక్కడ ఇనాంగావ్లో ఒక వయసు వచ్చిన వ్యక్తితో పాటు కొన్ని పాత్రల్ని కొంత రాగిని ఖననం చేసినప్పుడు ఉంచారంట. అలాగే కయాదాలోని ఒక ఇంట్లో 29 రాగి గాజులు, అరుదైన 2 గొడ్డళ్ళు, కెంపు అబ్రకము రంగులో ఉన్న తక్కువ విలువ కలిగిన రాళ్లతో చేసిన హారాలు, పాత్రల్లో మరికొన్ని పూసలు లభించాయి అని చెప్తున్నారు. ఈ ఆధారాలు ఈ ఇంటివారు సంపన్నులన్న విషయాన్ని మనకి నిరూపిస్తున్నాయి. అలాగే క్రోనలాజికల్లీ ఏ స్పెషల్ నోట్ మే బీ taken of a site at Ganeshwar, which is located close to the rich copper mines of the Sikar Junjunu area of Khetri copper belt in Rajasthan. రాజస్థాన్లో కేట్రీ రాగి యొక్క గనుల ప్రాంతంలో సిక్కర్ గున్గున్ గనులకు సమీపంలోని గణేశ్వర్ అన్న చోటున గురించి ప్రత్యేకంగా ఆలోచించాలంట. ఎందుకంటే కాలక్రమంలో దీనికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్తున్నారు. ఏంటంటే the copper objects excavated from this area include arrowheads, spearheads, fish hooks, cauls, bangles, chisels, etc. Some of their shapes are similar to those discovered at Indus sites. A terracotta cake resembling the Indus type has been also found. It also shows many microliths which are typical of the Chalcolithic culture. We also find the OCP అంటే ochre colored pottery ware, which is a red slipped ware often painted in black and mainly represented in vase forms. Since the Ganeshwar deposits are ascribed to 2800 to 2200 BC, they largely predate the mature Harappan culture. అంటే ఈ ప్రాంతంలో తవ్వకాల్లో బయటపడ్డ రాగి వస్తు సముదాయంలో బాణాలు, బల్లలు, చేపలు పట్టే గాలాలు, గాజులు, కత్తులు, ఉలులు ఇవన్నీ ఉన్నాయంట. వీటిలో కొన్నిటి ఆకారాలు వచ్చేసి సింధు ప్రాంతంలో దొరికిన వస్తువుల ఆకారాలను పోలి ఉన్నాయి అంటున్నారు. సింధు ప్రాంతంలో లభించినటువంటి మట్టి ఫలకం లాంటిది కూడా ఇక్కడ ఒకటి లభించిందంట. అలాగే చాల్కోలిథిక్ ఫేస్ చూసుకున్నట్లయితే ఫేస్కి
నిజంగా ప్రాతినిధ్యం వహించే చిన్న రాతి పనిముట్లు కూడా ఇక్కడ లభించాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఓసీబీ పాత్రలు కూడా లభించాయంట. ఇవి ప్రధానంగా కూజా ఆకారంలో ఉన్న నల్ల రంగు వేసిన ఎర్రమట్టి పాత్రలు. అలాగే గణేశ్వర్లో లభించిన వస్తువులు క్రీస్తుపూర్వం 2800 నుంచి 2200 కాలానికి చెందినవిగా భావించబడుతున్నాయని చెప్తున్నారు. సో గణేశ్వర్ మెయిన్లీ supplied copper objects to Harappa and did not receive much from it. The Ganeshwar people partly lived on agriculture and largely on hunting. Although their principal craft was the manufacture of copper objects, they could not develop urban elements of the Harappan economy, which was based on the produce from wide floodplains. The Ganeshwar assemblies therefore cannot be regarded as a proper OCP or copper hoard culture. With its microliths and other stone tools, much of the Ganeshwar culture can be regarded as a pre-Harappan Chalcolithic culture, which contributed to the making of the mature Harappan culture. అంటే ఈ యొక్క గణేశ్వర్లో లభించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి క్రీస్తుపూర్వం 2800 నుంచి 2200 కాలానికి చెందినవిగా భావించబడుతున్నాయంట. అందుచేత ఇవి పరిణతమైన హరప్పా సంస్కృతి కాలానికంటే ఎంతో ప్రాచీనమైనవి అని చెప్పొచ్చు. ఇప్పుడు గణేశ్వర్ హరప్పాకు రాగిని ఎగుమతి చేసింది. అయితే కానీ అక్కడి నుండి ఎక్కువగా దేన్ని కానీ తెచ్చుకోలేదంట. గణేశ్వర్ ప్రజలు వ్యవసాయం మీద, ప్రధానంగా వేట మీద జీవించేవాళ్ళు అని తెలుస్తుంది. వారి ప్రధాన చేతి వృత్తి వచ్చేసి రాగి వస్తువుల్ని తయారు చేయటం. కానీ వారు హరప్పా ఆర్థిక వ్యవస్థలో ఉన్న నగర లక్షణాలను అభివృద్ధి చేయలేకపోయారంట. హరప్పా ఆర్థిక వ్యవస్థ విశాలమైన ముంపు మైదానాలలో పండే పంటల మీద ఆధారపడి ఉండేది. కాబట్టి గణేశ్వర్ సంస్కృతి అచ్చమైన రాగి సంస్కృతి కాదు. చిన్న రాతి వస్తువులు, ఇతర రాతి వస్తువులు కలిగిన గణేశ్వర్ సంస్కృతిలో ఎక్కువ భాగం హరప్పా పూర్వకాలానికి చెందిన చాల్కోలిథిక్ సంస్కృతి సంబంధించింది అని చెప్తుంది. కానీ అది హరప్పా సంస్కృతి పరిణితి చెందడానికి దోహదం చేసిందంట. సో chronologically there are several series of Chalcolithic settlements in India. Some are pre-Harappan, others are contemporaries of the Harappan culture, and still others are post-Harappan. Pre-Harappan strata on some sites in the Harappa zones are also called early Harappan in order to distinguish them from the mature urban Indus civilization. Thus, the pre-Harappan phase at Kalibangan in Rajasthan and Banwali in Haryana is distinctly Chalcolithic. అంటే ఏం లేదు, ఇక్కడ ఏం చెప్తున్నారంటే కాలక్రమంలో చూస్తే వరుసలుగా భారతదేశంలో చాలా చాల్కోలిథిక్ జననివాసాలు ఉన్నాయని మనకు తెలుస్తోంది. వీటిలో కొన్ని హరప్పా కాలానికి పూర్వంవి, అంటే హరప్పా కాలానికి ముందు నుంచి ఉన్నవి, మరికొన్ని హరప్పా సంస్కృతికి సమకాలికమైనవి, మరికొన్ని హరప్పా కాలానికి తర్వాత కాలానికి చెందినవి. అయితే హరప్పా జోన్లోని హరప్పా పూర్వకాలానికి చెందిన పొరల్ని, అలాగే తొలి హరప్పా కాలానికి చెందినవని చెప్తామంట. అందుకు కారణమైతే లేకపోలేదు, కానీ తర్వాత కాలానికి చెందిన సింధు నాగరికత పరిణత దశ కంటే ఇవి భిన్నమైనవని సూచించడానికి వాటిని అలా పిలుస్తాం మనం. కాబట్టి రాజస్థాన్లోని కాలీబంగర్, అలాగే హర్యానాలోని బన్వాలీలలోని హరప్పా పూర్వ నాగరికతలు ఈ చాల్కోలిథిక్ నాగరికతకు చెందినవి అని అనడానికి సందేహం లేదు అంటున్నారు. అలాగే పాకిస్తాన్లో సింధు రాష్ట్రంలోని కోర్దిజీ నాగరికత కూడా ఆ కాలానికి చెందింది అని చెప్తున్నారు. భారతదేశంలోని ఉత్తర, పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో హరప్పా నాగరికతకు ముందు వెనక సమకాలీనంగా ఉన్న ఈ యొక్క చాల్కోలిథిక్ యుగం నాగరికతలు బయటపడ్డాయంట. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం సుమారు 2000 నుంచి 1880 కాలానికి చెందిన కాగిత సంస్కృతిని తీసుకోవచ్చు. అది హరప్పా సంస్కృతి కంటే కొద్ది కాలం మాత్రమే వయసులో చిన్నది. పాత్రల తయారీలో హరప్పా పూర్వ దశకు చెందిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయంట. అంతేకాకుండా హరప్పా లక్షణాలు కూడా మనకి ఇందులో కనిపిస్తాయని చెప్తున్నారు. ఈ ప్రాంతంలో హరప్పా తర్వాత దశకు చెందిన అనేక చాల్కోలిథిక్ ఏవైతే చాల్కోలిథిక్ సైట్స్ ఉన్నాయో అక్కడ హరప్పా నాగరికత ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది అని మనకు చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 14
Okay. Several other Chalcolithic cultures, though younger in age than the mature Harappan culture, are not connected with the Indus civilization. The Malwa culture, 1700 to 1200 BC, found in నవదాతోలి. అంటే ఈ యొక్క పరిణతి చెందిన హరప్ప నాగరికత కంటే వయస్సు తక్కువ ఉన్న చాల్కొలిథిక్ యుగం సంస్కృతులు ఎన్నో ఉన్నాయి, కానీ వాటికి సింధు నాగరికతకు ఎలాంటి సంబంధం లేదంట. మనం చూసుకున్నట్లయితే నవదటోలి, ఎరాన్, నాగ్దాలలో బయటపడ్డ మాల్వా సంస్కృతికి అలాగే హరప్పా సంస్కృతికి ఎలాంటి సంబంధం లేదని భావిస్తున్నారు. ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే కొంకన్, విదర్భలోని కొన్ని ప్రాంతాలు తప్ప మహారాష్ట్రలో అభివృద్ధి చెందిన జోర్వే సంస్కృతిని గురించి కూడా అదే అభిప్రాయం ఉందంట. మన దేశంలో తూర్పు అలాగే దక్షిణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందినటువంటి చాల్కోలిథిక్ ఫేస్ జననివాసాలు హరప్పా సంస్కృతిలో సంబంధం లేకుండా అభివృద్ధి చెందాయని చెప్తున్నారు. దక్షిణ దేశంలో అవి కొత్త రాతి యుగం జననివాసాలకు నిస్సందేహమైన కొనసాగింపుగా కూడా కనిపిస్తాయంట. అంతేకాకుండా వింధ్యా పర్వత ప్రాంతంలో అలాగే పశ్చిమ బెంగాల్లోనూ బీహార్లోనూ ఉన్న ఈ చాల్కోలిథిక్ ఫేస్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క జననివాసాలకు హరప్పా సంస్కృతికి ఎలాంటి సంబంధం లేదు అని చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఎవిడెంట్లీ వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రీ హరప్పన్ చాల్కోలిథిక్ కల్చర్స్ ప్రమోటెడ్ ద స్ప్రెడ్ ఆఫ్ ఫార్మింగ్ కమ్యూనిటీస్ ఇన్ సింధ్, బల్చిస్తాన్, రాజస్థాన్ ఎక్సెట్రా అండ్ క్రియేటెడ్ కండిషన్స్ ఫర్ ద రైజ్ ఆఫ్ అర్బన్ సివిలైజేషన్ ఆఫ్ హరప్పా. అంటే హరప్పా పూర్వయుగానికి చెందినటువంటి ఈ చాల్కోలిథిక్ కల్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ సంస్కృతులు కొన్ని సింధు, బెల్చిస్తాన్, రాజస్థాన్ మొదలైన రాష్ట్రాల్లో వ్యవసాయదారులు విస్తరించడానికి హెల్ప్ చేస్తాయి అని చెప్తున్నారు. అలాగే అంతేకాకుండా ఇవి హరప్పాలో నగర సంస్కృతి అభివృద్ధి చెందడానికి ఎంతగానో సహాయపడ్డాయంట. ఇంకా ఇట్ అపియర్స్ దట్ సమ్ చాల్కోలిథిక్ ఫార్మింగ్ కమ్యూనిటీస్ మూవ్ టు ద ఫ్లడ్ ప్లెయిన్స్ ఆఫ్ ద ఇండస్, లెర్న్ బ్రాంజ్ టెక్నాలజీ అండ్ సక్సీడెడ్ ఇన్ సెట్టింగ్ అప్ సిటీస్. సింధు రాష్ట్రంలోని అమ్రకోట్ ది జిని అలాగే రాజస్థాన్లోని కాళీబంగన్ అలాగే గణేశ్వర్లను ఈ సందర్భంలో పేర్కొనవచ్చు అంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క చాల్కోలిథిక్ యుగానికి చెందిన కొన్ని వ్యవసాయ సముదాయాలు సింధు నది ప్రవాహిక ప్రాంతాలకు వెళ్ళి రాగికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించుకొని నగరాలను స్థాపించటంలో విజయం సాధించినట్లుగా చెప్తున్నారంట. అలాగే మనం చూసుకున్నట్లయితే చాల్కోలిథిక్ కల్చర్స్ ఇన్ సెంట్రల్ అండ్ వెస్టర్న్ ఇండియా disappeared by 1200 BC or so. Only the Jorwe culture continued until 700 BC. However, in several parts of the country, the Chalcolithic black and red ware continued into historical times till the 2nd century BC. But by and large, a gap of about 4 to 6 centuries appears between Chalcolithic cultures and the early historic cultures in central and western India. In western India and western Madhya Pradesh, the eclipse of the Chalcolithic habitations is attributed to a decline in rainfall from about 1200 BC onwards. But in West Bengal and in the mid-Ganga zone, they continued for long. Probably in western India and Chalcolithic people could not continue for long with the digging stick in the black clay soil area, which is difficult to break in the dry season. అంటే మనం చూసుకున్నట్లయితే ఇవి హరప్పాలో నగర సంస్కృతి అభివృద్ధి చెందడానికి ఎంతగానో సహాయపడ్డాయి అని చెప్తున్నారు. అలాగే సింధు రాష్ట్రంలోని అమ్రకోట్ ది జిని అలాగే రాజస్థాన్లోని కాళీబంగన్ అలాగే గణేశ్వర్లను ఈ సందర్భంలో మనం పేర్కొనవచ్చంట. అలాగే ఈ యొక్క చాల్కోలిథిక్ యుగానికి చెందిన కొన్ని వ్యవసాయ జన సముదాయాలు సింధు నది పరివాహక ప్రాంతాలకు వెళ్ళి రాగికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించుకొని నగరాలను స్థాపించడంలో విజయం సాధించి ఉండొచ్చు అని చెప్తున్నారు. మధ్య భారతదేశంలోనూ అలాగే పశ్చిమ భారతదేశంలోనూ ఈ చాల్కోలిథిక్ యుగానికి సంబంధించినటువంటి సంస్కృతులు ఏవైతే ఉన్నాయో అవి క్రీస్తుపూర్వం 12 ప్రాంతంలో అదృశ్యమైపోయాయంట. 1200 ప్రాంతంలో జోర్వే సంస్కృతి మాత్రమే క్రీస్తుపూర్వం 700 వరకు కొనసాగింది అని చెప్పుకోవచ్చు.
కానీ రాతి యుగానికి చెందిన అంటే చాల్కోలిథిక్ యుగానికి చెందినటువంటి నలుపు ఎరుపు వస్తువులు చారిత్రక దశలో కూడా అంటే క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం వరకు కొనసాగాయంట. కానీ చాల్కోలిథిక్ ఫేస్ యొక్క సంస్కృతికి కాయతా ప్రభాస్ నాసిక్ నివాసాల్లో కనిపించే తొలి చారిత్రక దశల్లోని సంస్కృతికి మధ్య 4 నుంచి 6 శతాబ్దాల అంతరం కనిపిస్తుందంట. మనం చూసుకున్నట్లయితే రాతి యుగం సంస్కృతులు నశించిపోవటానికి అంటే ఈ యొక్క చాల్కోలిథిక్ యుగం సంస్కృతులు నశించిపోవటానికి క్రీస్తుపూర్వం 1200 ప్రాంతంలో వర్షపాతం తగ్గిపోవటమే కారణమని భావిస్తున్నారంట. వాస్తవానికి వర్షపాతం లేని కాలంలో నల్లమట్టి పొలాలను కర్రతో తవ్వటం చాలా కష్టమైన పని కావటం చేత చాల్కోలిథిక్ యుగం ప్రజలు కొనసాగలేకపోయారు అని చెప్తున్నారు. అయితే ఇన్ ద రెడ్ సాయిల్ ఏరియాస్ ఎస్పెషల్లీ ఇన్ ఈస్టర్న్ ఇండియా హౌఎవర్ ద చాల్కోలిథిక్ ఫేస్ వాజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ వితౌట్ ఎనీ గ్యాప్ బై ద ఐరన్ ఫేస్ which gradually transformed the people into fully fledged agriculturalists. The same thing happened to the Chalcolithic cultures of the Mid-Ganga plains. Similarly, at several sites in southern India, Chalcolithic culture was transformed into megalithic cultures using iron. అంటే ఎర్ర నేలలు ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా తూర్పు భారతదేశంలో ఈ యొక్క చాల్కోలిథిక్ యుగం ఎలాంటి వ్యవధి లేకుండా ఇనుప యుగానికి దారి చూపిందంట. అలాగే అది అక్కడి ప్రజలను పూర్తిగా వ్యవసాయదారులుగా మార్చివేసింది అని చెప్తున్నారు. అలాగే దక్షిణ భారతదేశంలోని చాలా కేంద్రాల్లో ఈ యొక్క చాల్కోలిథిక్ సంస్కృతి ఇనుపయుగం సంస్కృతికి దారితీసింది అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ద చాల్కోలిథిక్ ఫేస్. ఈ యొక్క రాతి దశ ప్రాధాన్యత ఏంటి అనేది తెలుసుకుందాం. ఎక్సెప్ట్ ఫర్ ద అల్యూవియల్ ప్లెయిన్స్ అండ్ ద థిక్లీ ఫారెస్ట్ ఏరియాస్ ట్రేసెస్ ఆఫ్ చాల్కోలిథిక్ కల్చర్స్ హ్యావ్ బీన్ డిస్కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద కంట్రీ. అంటే మెత్తని మైదాన ప్రాంతాల్లోనూ దట్టమైన అడవుల్లోనూ తప్ప ఈ యొక్క చాల్కోలిథిక్ అవశేషాలు దేశంలోని చాలా భాగాల్లో లభించాయంట. అయితే ఇన్ ద అల్యూవియల్ ప్లెయిన్స్ ఆఫ్ ద మిడ్ గంగా రీజియన్ several Chalcolithic sites occur, particularly near a lake or a river confluence. In this phase, people mostly founded rural settlements on the river banks, not far removed from the hills. As stated earlier, they used microliths and other stone tools supplemented by some use of copper tools. It seems that most of them knew the art of copper smelting. Almost all Chalcolithic communities used wheel-turned black and red pots. Considering their pre-bronze phase of development, we find that they were first to use painted pottery. అంటే ఈ దశలో మానవులు ఇప్పుడు మెత్తని మైదాన ప్రాంతాల్లోనూ దట్టమైన అడవుల్లో తప్ప ఈ యొక్క చాల్కోలిథిక్ అవశేషాలు అనేవి మనకు దేశంలో చాలా భాగాల్లో లభించాయంట. అయితే ఈ దశలో ఏం జరిగిందంటే మానవులు పర్వతాలకు దగ్గరగా నదీ తీరాల్లో గ్రామీణ జనపదాలకు ఎక్కువగా ఏర్పరచుకున్నారు అని చెప్తున్నారు. అంటే ఎక్కువగా పర్వతాలకు దగ్గరగా అలాగే నదీ తీరాలకు దగ్గరగా గ్రామీణ జనపదాలను ఏర్పరచుకున్నారని చెప్తున్నారు. ఈ దశలో వారు చిన్న రాతి పనిముట్లకు తోడుగా కొన్ని రాగి పనిముట్లను కూడా ఉపయోగించారని ఇంతకుముందే అనుకున్నాం. వీరందరికీ కూడా రాగిని శుద్ధి చేయడం తెలుసంట. అయితే రాతి యుగానికి అంటే మన చాల్కోలిథిక్ ఫేస్కి సంబంధించినటువంటి సమాజాలు దాదాపు అన్నీ సార మీద నలుపు ఎరుపు మట్టి పాత్రలను తయారు చేసేవంట. మనం చూసుకున్నట్లయితే కంచు యుగం పూర్వదశ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆలోచిస్తే పాత్రల మీద తొలిసారిగా చిత్రరచన చేసింది మాత్రం వీరేనని తెలుస్తుందంట. వీరి పాత్రలు వచ్చేసి వంట చేసుకోవటానికి, అన్నం తినటానికి, నీళ్లు తాగటానికి, వస్తువులు నిల్వ చేసుకోవటానికి ఉపయోగించబడ్డాయి అని చెప్తున్నారు. అలాగే వాళ్ళు లోటాను కంచాన్ని ఉపయోగించారని తెలుస్తుంది. దక్షిణ భారతదేశంలో కొత్త రాతి యుగం మనం గమనించటానికి వీలైనంత నెమ్మదిగా ఈ యొక్క చాల్కోలిథిక్ ఫేస్గా మారిపోయిందంట. కాబట్టి ఈ సంస్కృతుల్ని కొత్త రాతి యుగాలు అని అంటారు అని చెప్తున్నారు. అంటే నియోలిథిక్, చాల్కోలిథిక్ ఫేసెస్ అన్నమాట. In other parts, especially in western Maharashtra and Rajasthan, the Chalcolithic people seem to have been colonizers. Their earliest settlements appear in Malwa and central India, such as those in Kayatha and Iran. Those in western Maharashtra appeared later.
అండ్ దోస్ ఇన్ బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ ఎమర్జ్డ్ మచ్ లేటర్. అంటే ఇతర ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే పడమటి మహారాష్ట్రలో అలాగే రాజస్థాన్లో నివసించినటువంటి ఈ చాల్కోలిథిక్ యుగానికి సంబంధించినటువంటి ప్రజలు వలస వచ్చి అక్కడే స్థిరపడిన వాళ్ళుగా కనిపిస్తున్నారంట. వీరి తొట్టతొలి నివాసం మాల్వాలోను, అంటే మొట్టమొదటి తొట్టతొలి నివాసం అంటే ఫస్ట్ది నివాసం మాల్వాలోను, మధ్య భారతదేశంలోని ఉన్న ఖయాతా, ఎరాన్ ప్రాంతాలు అని చెప్తున్నారు. అలాగే మహారాష్ట్ర పడమర ప్రాంతానికి వీరు తర్వాత వచ్చారని కూడా చెప్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని వీరి నివాస స్థలాలు చాలా ఆలస్యంగా ఏర్పరచుకున్నవంట. మనం చూసుకున్నట్లయితే ద చాల్కోలిథిక్ కమ్యూనిటీస్ ఫౌండెడ్ ద ఫస్ట్ లార్జ్ విలేజెస్ ఇన్ పెనిన్సులర్ ఇండియా అండ్ కల్టివేటెడ్ ఫార్ మోర్ సెరల్స్ దాన్ ఈజ్ నోన్ యాజ్ ద కేస్ ఆఫ్ నియోలిథిక్ కమ్యూనిటీస్. అంటే ఈ యొక్క చాల్కోలిథిక్ ఫేస్ ఏదైతే ఉందో ఆ యొక్క చాల్కోలిథిక్ యుగం సమాజాలు వచ్చేసి దక్షిణ భారత ద్వీపకల్పంలో పెద్ద జనపదాలను ఏర్పాటు చేసుకున్నాయని చెప్తున్నారు. ఈ ప్రజలు వచ్చేసి ఇతర సమాజాలకు చెందిన ప్రజల కంటే ఎక్కువ తృణధాన్యాలను పండించే వాళ్ళంట. వీళ్ళు ప్రధానంగా మేజర్గా చూసుకుంటే పశ్చిమ భారతదేశంలో బార్లీని, గోధుమలను పండించారు. అలాగే దక్షిణ భారతదేశంలో, తూర్పు భారతదేశంలో వరిని పండించారంట. పప్పు ధాన్యాలు ఆహారంతో పాటు వాళ్ళు మాంసాహారాన్ని కూడా ఉపయోగించే వాళ్ళంట. మధ్య భారతదేశంలో మాంసాహారాన్ని ఎక్కువగా ఉపయోగించే వాళ్ళని చెప్తున్నారు. తూర్పు భారతదేశంలో అయితే బియ్యము, చేపలు ప్రధాన ఆహారాలుగా ఉండేవి అని చెప్తున్నారు. మహారాష్ట్ర పశ్చిమ ప్రాంతంలోను, మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలోను, రాజస్థాన్ ఆగ్నేయ ప్రాంతంలోను అనేక భవనాల యొక్క అవశేషాలు బయటపడ్డాయంట. మధ్యప్రదేశ్లోని ఖాయతా, ఎరాన్, పశ్చిమ మహారాష్ట్రలోని ఇనాంగావ్ గ్రామాల చుట్టూరా కోటగోడలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. కానీ తూర్పు భారతదేశంలోని చిరాంద్, పాందురాజర్ తిబి పేదరికంలో ఉన్నట్టుగా అక్కడి చుట్టు గుడిసెలు సూచిస్తున్నాయంట. అక్కడ ఖనన సాంప్రదాయాలు కూడా వేరుగా ఉండేవి అని చెప్తున్నారు. మహారాష్ట్రలో శవాన్ని ఉత్తర దక్షిణాలుగా ఉంచేవారంట. దక్షిణ భారతదేశంలో తూర్పు పడమరలుగా ఉంచి ఖననం చేసేవారు అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి లిమిటేషన్స్ ఆఫ్ చాల్కోలిథిక్ కల్చర్స్, అంటే ఈ యొక్క రాగి రాతి యుగం యొక్క పరిమితులు ఏంటి అనేది. ఏంటంటే ఈ రాగి రాతి యుగానికి చెందినటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ చాల్కోలిథిక్ ఫేస్కి సంబంధించినటువంటి మానవులు మేకల్ని, గొర్రెల్ని మచ్చిక చేసుకొని తమ పెరలలో కట్టేసుకునే వాళ్ళంట. బహుశా వాళ్ళు ఈ మచ్చిక చేసుకున్న జంతువుల్ని చంపి ఆహారంగా ఉపయోగించేవారే కానీ పాలు, పెరుగు, వెన్న మొదలైన వస్తువుల కోసం ఉపయోగించేవారైతే కారు అని చెప్తున్నారు. అలాగే ఈనాడు కూడా బస్తర్ ప్రాంతంలో నివసించే గోండులు పాలు, దూడల కోసం మాత్రమేనని నమ్ముతారు. అందుచేత వారు పాలు పితకరు. అలాగా చాల్కోలిథిక్ ఫేస్లో ఉండేటువంటి ప్రజలు జంతువుల్ని సంపూర్ణంగా ఉపయోగించుకునేవారు కారు. ఎందుకంటే అంతేకాకుండా మధ్య భారతదేశంలోనూ, పశ్చిమ భారతదేశంలోనూ, నల్లరేగడి మైదానాల్లోనూ నివసించిన ఈ యొక్క చాల్కోలిథిక్ యుగం ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యవసాయాన్ని చేయలేదంట. అక్కడ జరిగిన తవ్వకాల్లో నాగళ్ళు కానీ, గుద్దళ్ళు కానీ లభించలేదు అని చెప్తున్నారు. తవ్వటానికి ఉపయోగించే కర్రలకు రంధ్రం ఉన్న రాతిని అమర్చి దాని బరువు ఎక్కువ చేసి నేలను తవ్వి జూమ్ వ్యవసాయం చేసేవాళ్ళంట. అడవులు కాల్చిన బూడిదలో విత్తనాలు నాటడం సులువుగా జరిగేది. నల్లరేగడి పొలాల్లో విస్తృతంగా ఉత్పత్తి ఎక్కువ వచ్చేలా వ్యవసాయం చేయాలంటే ఇనుప పనిముట్లు ఉపయోగించక తప్పదు. కానీ ఈ చాల్కోలిథిక్ యుగంలో అది సాధ్యం కాలేదంట. తూర్పు భారతదేశంలో ఎర్ర నేలల్లో నివసించిన ఆ కాలపు ప్రజలు కూడా ఇదే ఇబ్బందిని ఎదుర్కొన్నారు అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద జనరల్ వీక్నెస్ ఆఫ్ చాల్కోలిథిక్ కల్చర్ ఈజ్ ఎవిడెంట్ ఫ్రమ్ ద burial of a large number of children in western Maharashtra. In spite of a food producing economy, the rate of infant mortality was very high. అంటే ఏం లేదు, ఈ యొక్క చాల్కోలిథిక్ యుగానికి చెందిన ప్రజలు వాళ్ళ సంస్కృతిలో ఒక బలహీనత ఉందంట. ఏంటంటే పశ్చిమ మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో ఖననం చేసిన చిన్నపిల్లల శవాలను గమనిస్తే ఈ బలహీనత మనకు అర్థమవుతుందంట. అది ఆహార సంపాదన దశ అయిన శిశుమరణాల శాతం చాలా ఎక్కువగా ఉండేది. అంటే ఆహార విలువల్ని గురించిన పరిజ్ఞానం లేకపోవటం, అలాగే ఆరోగ్య శాస్త్రాన్ని గురించి తెలుసుకోకపోవటం, అంటువ్యాధులు రావటం అందుకు కారణాలు కావచ్చు.
అలాగే మొత్తం మీద ఈ యొక్క చాల్కోలిథిక్ యుగం సామాజిక ఆర్థిక వ్యవస్థలు జీవితకాలాన్ని పొడిగించలేకపోయాయి అని చెప్తున్నారు. అలాగే ద స్టోన్ కాపర్ కల్చర్ హ్యాడ్ an essentially rural background. During its phase, the supply of copper was limited, and as a metal, copper had its limitations. ఈ యొక్క చాల్కోలిథిక్ ఫేస్ ఏదైతే ఉందో దాని యొక్క సంస్కృతికి నేపథ్యం ప్రధానంగా గ్రామీణ జీవనమే అని చెప్తున్నారు. ఈ దశలో రాగి చాలా పరిమితంగా లభ్యమయ్యేదంట. అంతేకాకుండా మెటల్గా రాగికి దాని పరిమితులు దానికి ఉన్నాయి అని చెప్తున్నారు. రాగితో తయారు చేసిన పనిముట్లు వంగిపోయేవి అని చెప్తున్నారు. రాగికి తగరాన్ని కలిపి మరింత గట్టిగా ఉపయోగకరంగా ఉండే కంచును తయారు చేయడం వారికి చేత కాదనమాట. కంచు పనిముట్లు క్రీట్లోను, ఈజిప్ట్లోను, మెసపోటమియాలోను, సింధు నది లోయలోను తొలి నాగరికతలు ఉద్భవించడానికి హెల్ప్ చేశాయన్నమాట. అయితే ద పీపుల్ ఆఫ్ ద స్టోన్ కాపర్ ఏజ్ డిడ్ నాట్ నో ద ఆర్ట్ ఆఫ్ రైటింగ్, nor did they live in the cities as the people of the Bronze Age did. We notice all these elements of civilization for the first time in the Indus region of the Indian subcontinent. అంటే ఈ యొక్క చాల్కోలిథిక్ యుగం ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాయడం తెలియదు. అలాగే కంచు యుగం ప్రజల్లాగా వాళ్ళు నగరాల్లో జీవించలేదు. ఈ లక్షణాలన్నింటినీ మనం మొట్టమొదటిసారిగా భారత ఉపఖండంలో సింధు నది ప్రాంతంలోనే చూడొచ్చని చెప్తున్నారు. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కొనసాగుతూ ఉన్న ఈ యొక్క చాల్కోలిథిక్ యుగం ఏదైతే ఉందో దాని సంస్కృతులు సింధు నాగరికత కంటే తర్వాత కాలానివే, కానీ అవి సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన సింధు నాగరికత నుంచి పెద్దగా ఏమీ నేర్చుకోలేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే ద కాపర్ హోర్డ్స్ అండ్ ద ఒకర్ కలర్డ్ పాటరీ ఫేస్, అంటే రాగి నిక్షేపాలు కాపర్ హోర్డ్స్ అంటే. తర్వాత జేగురు రంగు పాత్రల దశ. మోర్ దాన్ 40 కాపర్ హోర్డ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ రింగ్స్, సెల్స్, హ్యాచెస్, ఫోర్ట్స్, హార్పూన్స్, spearheads and human-like figures have been found in wide area ranging from West Bengal and Orissa in the east to Gujarat and Haryana in the west, and from Andhra Pradesh in the south to Uttar Pradesh in the north. అంటే తూర్పున పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, పడమర గుజరాత్, హర్యానా, దక్షిణంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరాన ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రాంతంలో 40 కంటే ఎక్కువ రాగి వస్తువుల నిక్షేపాలు దొరికాయంట. వీటిలో ఉంగరాలు, ఉల్లులు, చేతి గొడ్డళ్ళు, కత్తులు, బల్లాలు, మానవుల్ని పోలిన ఆకారాలు లభించాయని చెప్తున్నారు. మధ్యప్రదేశ్లోని గుంగేరియాలో ఈ పనిముట్లు అత్యధిక సంఖ్యలో లభించాయంట. అక్కడ 424 రాగి పనిముట్లు, ఆయుధాలు, 102 పలుచని వెండి వస్తువులు లభించాయని చెప్తున్నారు. కానీ సగం రాగి నిక్షేపాలు గంగా యమున లోయలోనే లభించాయంట. ఇతర కేంద్రాల్లో రాగి బల్లలు, యాంటనీ ఆకారంలో ఉన్న కత్తులు, మానవాకారాన్ని పోల్చిన బొమ్మలు అరుదుగా మాత్రమే లభించాయి అని చెప్తున్నారు. ఈ వస్తువులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయంట. వీటిని చేపలు పట్టడానికి, వేటాడటానికి, పోరాడటానికి మాత్రమే కాకుండా చేతి పనులకు, సేద్యపు పనులకు కూడా ఉపయోగించేవాళ్ళంట. వాటిని తయారు చేయాలంటే లోహపు పనికి చక్కని సాంకేతిక పరిజ్ఞానము, నేర్పరితనము ఉండి తీరాలి. అంటే వాటిని తయారు చేయాలంటే ఎవరైతే ఈ మెటల్ వర్క్స్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మంచి సాంకేతిక పరిజ్ఞానము, నేర్పరితనము ఉండి తీరాలి అని చెప్తున్నారు. కాబట్టి వీటిని తయారు చేసిన వారు దేశదిమ్మరులో నైపుణ్యం లేని పనివారు కావడానికైతే వీల్లేదు. అలాగే పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని 2 చోట్ల ఈ వస్తువులతో పాటు జేగురు రంగు పాత్రలు, మట్టి నిర్మాణాలు, అక్కడక్కడ కాల్చిన ఇటుకలు కూడా బయటపడ్డాయంట. వీటితో పాటు రాతి పనిముట్లు కూడా బయటపడ్డాయి అని చెప్తున్నారు. ఈ ఆధారాలు ఈ రాగి నిక్షేపాల్లోని పనిముట్లను, రాతి పనిముట్లను ఉపయోగించిన ప్రజలు స్థిర నివాసం చేసేవారిని చాలా స్పష్టంగా చెప్తున్నాయంట. గంగా యమున మైదానంలో వ్యవసాయాన్ని, చేతి వృత్తులను తెలిసిన తొలి రాతి యుగం ప్రజలు, అంటే చాల్కోలిథిక్ ఫేస్ యుగానికి సంబంధించిన వంటి ప్రజలు కూడా వీరేనని అర్థమవుతుంది.
జేగురు రంగు మట్టి ప్రాంతాలు లభించిన స్థలాల్లో ఎక్కువ భాగం గంగా యమున మైదానం ఉత్తర ప్రాంతంలో ఉన్నాయి. కానీ చెదురుమదురుగా కొన్ని రాగి నిక్షేపాలు బీహార్ పీఠభూమి ప్రాంతంలోనూ ఇతర ప్రాంతాల్లోనూ కూడా దొరికాయంట. రాజస్థాన్లోని కేత్రి ప్రాంతంలో కూడా రాగితో చేసిన ఉలి వంటి పనిముట్లు లభించాయని చెప్తున్నారు. ఈ జేగురు రంగు మట్టి పాత్రలు లభించిన యుగాన్ని కొంచెం వెనక ముందుగా క్రీస్తుపూర్వం 2000 నుంచి క్రీస్తుపూర్వం 1500 మధ్యకాలంగా నిర్ణయించవచ్చు అంటున్నారు. ఈ నిర్ణయం 8 శాస్త్రీయ నిర్ణయాల ఆధారంగా తీసుకున్నారంట. సో వాటి ఆధారంగా చేశారనమాట. జేగురు రంగు పాత్రల్ని ఉపయోగించిన జనపదాలు అదృశ్యమైపోయాక గంగా యమున మైదానంలో క్రీస్తుపూర్వం 1000 వరకు జననివాసం ఎక్కువగా కనిపించదు. అలాగే మనం చూసుకుంటే నలుపు ఎరుపు రంగు పాత్రలను ఉపయోగించిన వారి జనపదాలు అక్కడక్కడ కొన్ని కనిపిస్తాయంట. కానీ అక్కడ లభించిన వస్తు సముదాయం చాలా తక్కువ కావటం వల్ల వారి గత చరిత్ర దాదాపు లభించకపోవటం చేత వారి సాంస్కృతిక వస్తు సముదాయాన్ని గురించి కూడా మనం ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వీలు కావడం లేదు అని చెప్తున్నారు. ఏది ఏమైనా సరే గంగా యమున మైదానం ఉత్తర భాగంలో జేగురు రంగు పాత్రలను ఉపయోగించిన వారితో జననివాసాలు ప్రారంభమయ్యాయి అని అయితే చెప్తున్నారు. హర్యానా రాజస్థాన్ సరిహద్దుల్లోని మనం చూసుకున్నట్లయితే భోజ్పూర్లో 1.1 మీటర్ల పరిమాణం ఉన్న దళసరి ఓసీపీ నిక్షేపాలు లభించాయంట. కానీ ఈ జననివాసాలు 1 శతాబ్దం కంటే ఎక్కువ కాలం కొనసాగినట్లు లేదు. అవి విశాల ప్రాంతాల్లో కూడా వ్యాపించలేదంట. ఈ జననివాసాలు ఎందుకు ఎప్పుడు నశించిపోయాయో మనకు తెలియదు, కానీ వరదలు అందుకు కారణం కావచ్చని ఒక సూచన మాత్రం ఉంది. అలాగే ఈ జేగురు రంగు పాత్రలు ఈనాడు మెత్తగా ఉండటానికి కారణం అవి ఎంతో కాలం తేమలో ఉండటమేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారంట. హరప్పా ప్రజలకు ఓసీపీ ప్రజలకు మధ్య చాలా ఎక్కువ కాల వ్యవధి లేదు. జేగురు రంగు పాత్రలు లభించిన ప్రాంతం హరప్పాకి ఎంతో దూరంలో లేదు. కంచును ఉపయోగించిన హరప్పా ప్రజలకు ఓసీపీ ప్రజలకు మధ్య కూడా ఇచ్చిపుచ్చుకోవటం ఉండవచ్చని మనం ఊహించవచ్చు అని అంటున్నారు. సో ఇంతటితో ఈ చాప్టర్ 6th చాప్టర్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మనం 7th చాప్టర్ చూద్దాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 7th చాప్టర్ వచ్చేసి మనకి హరప్పా సంస్కృతి. సో అదైతే చాలా పెద్దది కాబట్టి దాన్ని కూడా 2 పార్ట్స్లో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక నుంచి మనకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక్కడితో చాప్టర్ 6 అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఒకసారి నేను లెసన్ చెప్పిన తర్వాత ఏమైతే డయాగ్రామ్స్ ఉన్నాయో అవి చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.